ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఘనంగా జరగనుంది. వరంగల్ వేదికగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి విశేష స్పందన వస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ గులాబీ జాతరకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం అంతా కదా మనది. ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ ఖమ్మం జిల్లా నుంచి వచ్చేట వాళ్ళకందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదని చెప్పి మరి ఇటువైపు వచ్చేటువంటి మరి అన్ని రహదారులను కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసేస్తాం. కాబట్టి వాహనాలు చాలా క్లియర్గా ఏ సమస్య లేకుండా సభాస్థలానికి వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి మా మిత్రులు గత 10-15 రోజుల నుంచి ఇక్కడ మరి వీటిపైన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము, తర్వాత స్థానిక నాయకత్వం, ఎల్కతుర్తి మండల నాయకులు, అదేవిధంగా స్థానిక మరి నిర్ణయాలు దాకా ఉన్నటువంటి మా పార్టీ తరఫున 2 పర్యావరణాలు అంటే 10 సంవత్సరాల శాస్త్రజ్ఞులు ఉన్నటువంటి సతీష్ గారు, తర్వాత పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రవీందర్ రావు గారు. ఎందుకంటే ఇప్పుడు ఇది హన్మకొండ జిల్లాలో ఉంది, ఎల్కతుర్తి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఈ వరంగల్ జిల్లాకి అతి సమీపంలో ఉంది. కాబట్టి ఇద్దరు తర్వాత మిగతా చాలామంది పెద్దలు వాళ్ళందరూ కూడా గత 15 రోజుల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి రహదారులు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవద్దు వచ్చేటువంటి వాహనాలు చెప్పి మేము శ్రద్ధ పెట్టాం. అన్నీ క్లియర్ అయిపోయినాయి. చాలా ఈజీ ఫ్లో ఇక్కడికి రావడం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చిదిద్దేశాం. సమస్యలు లేవు ఇంకా. కాబట్టి వివిధ జిల్లాలో 33 జిల్లాల నుండి వచ్చేటువంటి మా నాయకత్వము మరి ఇక్కడికి వచ్చేసి ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరుగుతుందనేటువంటి విశ్వాసం మా నాయకత్వానికి ఉంది, మా కార్యకర్తలకు ఉంది. ముఖ్యంగా ప్రజాస్పందన ఎందుకు ఇంత గొప్ప ప్రజాస్పందన అంటే కారణం ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ గులాబీ